నివేదికని పోలీస్ వైపు నుంచి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి ఈ ఏడాది మనం సింహావలోకనం చేసుకుంటే ఈ ఏడాదిలో బై అండ్ లార్జ్ మనకి జిల్లాలో శాంతి భద్రతలు ఈ పాస్ట్ 1 ఇయర్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉంది. కొన్ని చర్మల సంఘటనల మినహా ఓవరాల్గా చూసినట్లయితే పరిస్థితి అదుపులోనే ఉంది. మనకి ఈ నేరాల యొక్క నెంబర్స్ పరిశీలించినట్లయితే ఈ బాడీ అఫెన్స్ వచ్చేసి మనకి స్లైట్గా తగ్గాయి గత ఏడాదితో పోలిస్తే. ప్రాపర్టీ అఫెన్సెస్ దొంగతనాలు కొంత పెరగడం జరిగింది స్లైట్గా. రికవరీ చూసినట్లయితే సుమారు 58% వరకు రికవరీ సాధించడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ ఐడిఆర్కి సంబంధించి గత ఏడాది ప్రారంభించాము. ఆ డ్రైవ్ని ఈ ఏడాది కూడా సక్సెస్ఫుల్గా మనం మరింత పుష్ చేసాము. సో మనకి ప్రస్తుతం వచ్చేసి మన నెంబర్స్ ప్రకారం కేవలం ఒక 9 గ్రామాల్లో మాత్రమే ఈ నాటుసారా ఉన్నట్టు తెలుస్తుంది. మనం గత ఏడాది ప్రారంభించినప్పుడు సుమారుగా 115 గ్రామాల దాకా ఈ నాటుసారా బాధపడిన గ్రామాలు వాటిని నాటుసారాన్ని గుర్తు చేసి ఇవాళ కేవలం 9 వరకు మాత్రమే గ్రామాల్లో, అది కూడా చాలా తక్కువ స్థాయిలో ఈ నాటుసారా కాస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మనము యాక్సిడెంట్స్ పరంగా చూసినప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ పైన చాలా చక్కగా జిల్లా స్టాఫ్ అందరూ కూడా పనిచేయడం జరిగింది. మనకి రోడ్ యాక్సిడెంట్స్ రఫ్లీ అరౌండ్ 10% దాకా కూడా తగ్గింది కంపేర్ టు లాస్ట్ ఇయర్. డెత్స్ కూడా సిగ్నిఫికెంట్లీ మనకి రిడక్షన్ కనబడుతుంది. సో అది కూడా ఎవరైతే ఆఫీసర్స్ చాలా చక్కగా మనకి రోడ్ సేఫ్టీకి సంబంధించి ప్రికాషన్స్ తీసుకోవడం జరిగిందో, సో ఇక్కడంతా కూడా వీ హ్యావ్ టు డూ ఇట్ దెమ్. అంతేకాకుండా మనకి కొన్ని ఈ మేజర్ ప్రాపర్టీ అఫెన్సెస్ కూడా మనము ఈ ఏడాది డిటెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మేము ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో ఉన్నాయి. ముఖ్యంగా కొత్త ఇనిషియేటివ్స్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నాము. మీకు గత ఏడాది చెప్తున్నాము టెక్నాలజీకి మనము ఇంపార్టెన్స్ ఇస్తూ విమెన్ సేఫ్టీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తామని చెప్పి. సో దాంట్లో భాగంగానే ప్రతి గడపకు మహిళా పోలీస్ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఇంటింటి కూడా జిఎంఎస్కేని పంపించి అక్కడ మహిళల యొక్క భద్రతకు సంబంధించి వారికి అవగాహన కల్పించడం, అట్లాగే వారి యొక్క సమస్యలు తెలుసుకునే వినూత్న కార్యక్రమాన్ని మనము ప్రారంభించడం జరిగింది. సో అది చక్కటి ఫలితాలని ఇచ్చింది. అంతేకాకుండా జిల్లా అధికారిగా నాకు జిల్లా యంత్రాంగానికి, పోలీస్ యంత్రాంగానికి యొక్క ఎఫర్ట్ని గుర్తిస్తూ డీజీ గారు కమాండెంట్ డిస్క్ కూడా ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ డిస్ట్రిక్ట్ పోలీస్. అంతేకాకుండా స్కోచ్ అవార్డులో కూడా మనం ఏదైతే ఈ 2-way కెమెరా సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నామో లాస్ట్ ఇయర్ పబ్లిక్ రెస్పాన్స్ పెంచడానికి, సో దానికి కూడా సెమీఫైనల్ దాకా మనకి వెళ్ళగలిగాము. ది నోవల్ అచీవ్మెంట్స్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. సో బై అండ్ లార్జ్ కొన్ని మనకి మైనర్ స్కర్మిషెస్ చేయండి తప్పితే థింగ్స్ ఆర్ అండర్ కంట్రోల్. అండ్ ఈ కొత్త ఏడాదిలో కూడా మనము మరింత పబ్లిక్ సేఫ్టీ పైన, సెక్యూరిటీ పైన ఫోకస్ చేస్తూ మరింత పబ్లిక్ కాన్ఫిడెన్స్ గెయిన్ చేయడానికి ప్రయత్నిస్తామని తెలియజేస్తున్నాం. సో ఇది వచ్చేసి ఈ యాన్యువల్ క్రైమ్ సంబంధించిన డేటా. మనకందరికీ ఇప్పుడు ఇంపార్టెంట్ వచ్చేసి ఈ ఎల్లుండి వచ్చేసి న్యూ ఇయర్స్, ఈ కొత్త సంవత్సరాన్ని వెల్కమ్ చేయబోతున్నారు. సో రేపు సాయంత్రం అందరూ సెలబ్రేషన్ చేసుకుంటారు. సో జిల్లా ప్రజలందరూ కూడా అడ్వాన్స్ న్యూ ఇయర్ విషెస్ అండి. అయితే ఈ సందర్భంగా కొన్ని జాగ్రత్తలు మరియు కొన్ని సూచనలు, కొంతమందికి కొన్ని హెచ్చరికలు మేము పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి చేయబోతున్నాం. ఈ అర్ధరాత్రి రోడ్లపైన వచ్చేసి ఈ బైక్ సైలెన్సర్లు పీకేసి సౌండ్ చేయడాలు కానీ, లేదా రోడ్లపైన కేక్ కట్ చేయడాలు కానీ, లేదా జిల్లా అంతా కూడా రేపు సాయంత్రం నుంచి మొత్తం అందరూ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఫీల్డ్లో ఉంటారు. పికెటింగ్ జరుగుతుంది. వెహికల్ చెకింగ్ కూడా అగ్రెసివ్గా చేస్తారు. అట్లాగే నైట్ 10 తర్వాత ఇక్కడ కూడా లిక్కర్ సేల్స్ అనేవి అలౌ చేయము. దట్ వాజ్ బి షట్ డౌన్. సో ప్రజలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా న్యూ ఇయర్ వెల్కమ్ చేసుకోవచ్చు. బట్ పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీని ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగా ఈ సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాము. ఎవరి నాకతాయిలు ఎటువంటి వేరే ఆలోచన ఉన్నట్లయితే దయచేసి వాళ్ళు మానుకుంటే మేలు. ఎందుకంటే ఖచ్చితంగా రేపు నైట్ పోలీస్ సర్వీలెన్స్ ఉంటుంది. ఎవరైనా ఇట్లాంటి పనులు చేసినట్టయితే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడం, వారిపైన కూడా కేసు చేయడం, మళ్ళీ అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో దయచేసి ఇక్కడ
ప్రశాంతత డిస్టర్బ్ అవ్వకుండా ప్రజలు తమ యొక్క ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు. కూడా మనకి డ్రాస్టిక్ రిడక్షన్ ఉందండి, బికాజ్ ఇది డీజీ గారి యొక్క ఇనిషియేటివ్. ఇన్ఫాక్ట్ ఈ రోడ్ సేఫ్టీ పైన గత ఏడాది నుంచి కూడా సార్ చాలా అగ్రెసివ్గా పుష్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మనకి సుమారుగా 6% దాకా మనం రిడక్షన్ తగ్గించాము. ఈ ఏడాది 10% దాకా తగ్గించగలిగాము. సో అంటే సుమారుగా మనము మన నెంబర్స్ చూసుకున్నట్లయితే రఫ్లీ ఓవరాల్ డెత్స్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 44 డెత్స్ దాకా తగ్గించగలిగామంటే ఇన్ని లైఫ్స్ మనం సేవ్ చేసినట్లే లాస్ట్ ఇయర్తో పోలిస్తే. వన్స్ అగైన్ వెరీ గుడ్ ఎఫర్ట్ బై ఆల్ ద ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ పోలీస్. రికవరీ వచ్చి సుమారుగా మనకి 57% ఉందండి. లాస్ట్ ఇయర్ చాలా ఇంకా బెటర్గా ఉంది, అరౌండ్ 75% దాకా తీసుకెళ్ళాము. ఈ ఏడాది కొంత మనకి ఈ రికవరీ ప్రాసెస్లో అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ రావడంతో కొంచెం వీ హ్యావ్ టు బి లిటిల్ కన్జర్వేటివ్. సో అంత అగ్రెసివ్గా మనం రికవరీపై దృష్టి పెట్టలేకపోయాము. అండ్ మోర్ ఓవర్ ఫ్రీక్వెంట్ ఈ బందోబస్తు రావడం, అట్లాగే పొలిటికల్ ప్రోగ్రామ్స్ అనేవి కూడా హెవీగా ఉండడం ఈ ఏడాదిలో. సో కొంత డిస్ట్రిక్ట్ పోలీస్ యొక్క ఫోకస్ వచ్చేసి కొంత మనకి హ్యాడ్ టు డెడికేట్ టువర్డ్స్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆర్డర్. ప్రాపర్టీ డిటెక్షన్ పైన కొంత ఇంకా మెరుగ్గా చేయాల్సిన అవసరం ఉంది. అది నెక్స్ట్ ఇయర్ విల్ షో బెటర్ ఫిగర్. సార్ నెక్స్ట్ కమింగ్ ఇయర్ ఎలక్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎలా సెన్సిటివ్ విలేజెస్ కానీ పొలిటికల్ సెన్సిటివ్. సో ఈ ఏడాది మనము ఎలక్షన్స్కి ఒక 2 నెలల ముందుగానే విలేజ్ మేనేజ్మెంట్ అండ్ సర్వేలెన్స్ సిస్టమ్ అని చెప్పేసి ప్రతి ఇంపార్టెంట్ విలేజ్ కూడా మనము ఎస్ఐస్ మరీ ఇంపార్టెంట్ ఇన్స్పెక్టర్స్ పంపడం జరిగింది. వాళ్ళు వెళ్ళడం, అట్లాగే సమస్యాత్మకంగా గ్రామాలు గుర్తించడం, అక్కడ గ్రామసభ పెట్టడం, నైట్ నిద్ర చేయడం, అట్లాగే అందులో ఉన్నటువంటి ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నారో వారిని కౌన్సిల్ చేయడము, అట్లాగే బైండ్ ఓవర్ చేయడం అనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ప్రిలిమినరీగా చూసినట్లయితే సోఫార్ మనము 415 దాకా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. ఒక ప్రైమరీ ఎక్సర్సైజ్ చేస్తున్నాం దీనిపైన. గత ఏడాదితో లాస్ట్ జనరేషన్తో పోలిస్తే మనకి ఉన్నటువంటి సెన్సిటివిటీ దృష్ట్యా కొన్ని పోలింగ్ స్టేషన్స్ మనం క్రిటికల్గా యాడ్ చేయడం జరిగింది. గత ఏడాది సుమారుగా 360 దాకా ఉన్నాయి. సో 50 దాకా కొత్త పోలింగ్ స్టేషన్ యాడ్ చేశాము. ప్రివేలింగ్ సెన్సిటివిటీ ఆధారంగా ఇచ్చేయడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మనకి నెక్స్ట్ 3 months కూడా చాలా అగ్రెసివ్గా దీనిపైన ఫోకస్ చేయబోతున్నాము. రీసెంట్ ఎలక్షన్ కమిషన్ యొక్క రివ్యూ కూడా జరిగింది ఈ ఎలక్షన్స్ యొక్క సంగతి గురించి. వారు మన ఈ సీజర్స్ అవుతున్న ఎన్ఫోర్స్మెంట్ పరంగా కూడా కానీ మన బైండ్ ఓవర్స్, అట్లాగే ఈ ప్రిపరేషన్ ఫర్ పోలింగ్ ప్రాసెస్ సంబంధించి వారు దే వర్ సాటిస్ఫైడ్ విత్ హౌ వీ హవ్ బీన్ డూయింగ్ సో ఫార్. సో నెక్స్ట్ 2 to 3 months రాబోతున్నాయి. జనవరి టు మార్చ్ అది చాలా ఇంపార్టెంట్ ఉండబోతున్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్షన్ ప్రిపేర్కి సంబంధించి. దానికి పూర్తి స్థాయిలో కూడా వీఆర్ రెడీ అండ్ వీఆర్ గేడ్ అప్. ఇంట్రెస్టెడ్ డిపార్ట్మెంట్స్ అంటే ఈ లిక్కర్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎలక్షన్ రివ్యూ ఆఫ్ ఎలక్షన్ జనరల్గా కూడా లిక్కర్ కానివ్వండి, ఇంకా ఐడిపిఎల్ లేదంటే నాట్సారా వాటి మీద ఎంతవరకు నెక్స్ట్ ఈ ఎలక్షన్ సీజన్ సంబంధించి మేము రఫ్గా 34 దాకా చెక్ పోస్ట్ ప్రపోజ్ చేస్తున్నామండి. ఉన్నటువంటి 3 ఏవైతే ఎక్సైజ్ చెక్ పోస్ట్ ఉన్నాయో అవి కాకుండా కొత్తగా 34 దాకా మనము ఇంటర్ స్టేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ ప్రపోజ్ చేయడం జరిగింది. సో దాన్ని మనము ఈ రాబో కాలంలో ఎరెక్ట్ చేసేసి వీ విల్ స్టార్ట్ వర్కింగ్ విత్ దట్ యాజ్ వెల్. సో మనకి ఎన్డీపీఎల్ పరంగా చూసినట్లయితే ఈ ఏడాది సీజర్స్ చాలా బాగా చేశాము. మేజర్ ఇంపార్టెంట్ గ్యాంగ్స్ అన్ని కూడా మనం పికప్ చేయడం జరిగింది. బికాస్ మనము యావరేజ్ పర్ కేస్, ఒక కేసులో మనం ఎంత లిక్కర్ సీజ్ చేసాము అనే యావరేజ్ ఫిగర్ తీసుకుంటే అది లాస్ట్ ఇయర్తో పోలిసి చాలా ఇంప్రూవ్ అయ్యింది. సో అంటే మనం ఏదో కేసు పెట్టాలి కాబట్టి ఒక 2 లీటర్లు 3 లీటర్లు ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి పెట్టడము, ఒక 2 బాటిల్ 3 బాటిల్ను పట్టుకుని ఎఫ్ఐఆర్ చేయడం లాంటివి కాకుండా ఎవరైతే ఆర్గనైజ్డ్గా ఇచ్చేస్తున్నారో వాళ్ళపైన దృష్టి పెట్టడం వల్ల మనకి యావరేజ్ సీజర్స్, ఒక కేసులో ఉన్నటువంటి సీజర్ అయినటువంటి లిక్కర్ కంటెంట్ కూడా బాగా పెరిగింది. సో దట్స్ వన్స్ అగైన్ వెరీ గుడ్ సిగ్నల్ దట్ మన ఆఫీసర్స్ అందరూ కూడా దే ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ఈ గ్యాంగ్స్ పైన ఫోకస్ చేస్తున్నారు రాదర్ దెన్ వెరీ ట్రివియల్ రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్ పైన కాకుండా. సో ఈ ప్రోగ్రామ్ మరింత అద్భుతంగా చేయబోతున్నాము. ఈ రాబో నెక్స్ట్ 3 months టైం ఈస్ గోయింగ్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్. కమిషన్ కూడా మనకి చెప్పడం జరిగింది, ఫిబ్రవరిలో మళ్ళీ ఇంకోసారి రివ్యూ చేస్తారు. సో అప్పటికి ఇవే ఫిగర్స్ మెయింటైన్ చేయడం ఇంతకన్నా బెటర్గా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అది ఇప్పుడే ఇంకా స్టార్ట్ చేయలేదండి. అది ఇంకా మనకి టైం ఉంది ఎలక్షన్ నోటిఫికేషన్ రావడానికి. బట్ ప్రస్తుతానికైతే మాత్రం ఆల్రెడీ బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వారితో కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది. రాబో కాలంలో అది కూడా మనం ఎలక్షన్ ప్రిపేర్నెస్ భాగంగా కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకోవడం, వారి కోఆపరేషన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్
ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కాంట్రాక్ట్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్స్పెక్ట్ అయితే బెటర్ డెఫినెట్లీ అండి. మనం కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ 3 months అయితే ఎక్స్క్లూజివ్ ఫోకస్ విల్ బీ ఆన్ ఎలక్షన్స్ అండ్ ప్రిపేరెన్స్ ఫర్ ఎలక్షన్స్ అండి. మీరు అన్నట్టుగా నేను వచ్చిన కొత్తగా చెప్తున్నాను, టెక్నాలజీ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాము. సో దాంట్లో భాగంగానే మీరు చాట్ బోట్ స్టార్ట్ చేయడం కానీ తద్వారా ఈ మిస్సింగ్ మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేయడము, అంతేకాకుండా ఈ ప్రతి గడప మహిళా పోలీస్ అని చెప్పేసి ఒక వెరీ నావల్ ఐడియా తీసుకుని వెళ్ళడం, ఇట్లా మనము ఎప్పటికప్పుడు ఇన్స్పిరేషన్ని అసెస్ చేసుకుని టెక్నాలజికల్లీ వీఆర్ ఆల్సో ట్రైయింగ్ టు గేర్ అప్ హౌసెస్. అది రాబో సంవత్సరంలో కూడా సేమ్ అంతే ఫోకస్తో ఇంకా బెటర్ ఐడియాస్తో బెటర్ ప్రోగ్రామ్స్ మధ్య రెడీగా ఉన్నాయి. ఇంత ఎలక్షన్ సీజన్స్ అర్థమైన తర్వాత విల్ బి ఏబుల్ టు ఫోకస్ బెటర్ ఆన్ దట్ ఐడియాస్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ప్రత్యేకమైన కార్యక్రమం కొన్ని రెస్టారెంట్ దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అదే అండి, ఇప్పుడు ఎవరైతే ఈ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారో ఈ డాన్స్ ప్రోగ్రామ్స్ కానీ స్టేజ్ ప్రోగ్రామ్స్ కానీ దే విల్ టేక్ పర్మిషన్ లోకల్ పోలీస్ డెఫినెట్లీ. సో వారు ఇచ్చే కండిషన్స్ ఆధారంగానే ఆ నియమ నిబంధనలు లోబడి మాత్రమే ఆ ప్రోగ్రామ్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే వైలేట్ చేస్తారో మళ్ళీ వాళ్ళు ఈ క్రిమినల్ యాక్షన్కి నిబద్ధులవుతారు. సో దయచేసి అందరికీ అది రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు పోలీస్కి కోఆపరేట్ చేసి మీ సెలబ్రేషన్ చేసుకోండి. ఇక్కడ కూడా లాని వైలేట్ చేసే విధంగా, పబ్లిక్ పీస్ అండ్ ట్రాంక్విలిటీని వైలేట్ చేసే విధంగా దయచేసి ఎవరు కూడా ఇటువంటి సంబరం జరుపుకోరు. అది ఆల్రెడీ మీకు మళ్ళీ ఫస్ట్ రోజు చెప్పేస్తాను.